అండి, ఇప్పుడు మనం అనుశాసనిక పర్వం గురించి తెలుసుకుందాం. అయితే శాంతి పర్వంలోని రాజనీతిని బోధిస్తున్నప్పుడు భీష్ముడు ఈ యొక్క అనుశాసనిక పర్వంలోని తను ఏం చెప్పారు అంటే అన్నదానం, అభయదానాలే అత్యుత్తమని తను వివరిస్తూ వివిధ దానాల్ని విశిష్టత వాటన్నిటి గురించి కూడా కర్మ సిద్ధాంతాలను కూడా ధర్మరాజుకి ఉపదేశించాడు భీష్ముడు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు అందరం కూడా పఠిస్తున్నాం ఏంటి విష్ణు సహస్రనామాలు. అవన్నీ ఈ యొక్క పర్వంలోనే విష్ణుమూర్తికి ఉన్నటువంటి 1000 పేర్లు కూడా ఇక్కడి నుంచి ఉద్భవించినటువంటివే. అయితే ఒక విషయం చూడండి, ధర్మరాజు అడిగాడు అనమాట తాతగారిని, తాతగారు ప్రతి ఒక్క మానవుడు కూడా ఎవరిని పూజిస్తే మోక్షం, శాంతి ఇవన్నీ లభిస్తాయని అడిగాడు. అని అడగగానే అప్పుడు భీష్ముడు వారు చెప్తాడు, జగత్ప్రభు అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క 1000 నామాల్ని తను చెప్తూ దాన్ని పూజించడం ఉత్తమని తను చెప్తాడు. అయితే పక్కనే శ్రీకృష్ణుడు ఉన్నాడు, తను చిరునవ్వుతూ సరే అని అంగీకరిస్తూ ఉంటాడు అనమాట. అయితే చూడండి, శ్రీకృష్ణుడు ఉపమన్యు మహర్షి ద్వారా తను తెలుసుకుంటాడు ఈ యొక్క శివ సహస్రనామ వైభవాన్ని. తను వివరిస్తూనే ఏం చెప్పాడు అంటే స్త్రీలను గౌరవించే చోటే దేవతలను కొలువై ఉంటారని, వారి యొక్క పతివ్రత ధర్మాలు మరియు ఉపవాస వ్రతాలు ఇవన్నిటికీ కూడా చాలా పవిత్రమైందని చెప్పి శివ సహస్రనామాన్ని, దాని యొక్క వైభవాన్ని, స్త్రీల యొక్క గొప్పదాన్ని మొత్తాన్ని కూడా ఉపదేశిస్తాడు. అయితే లాస్ట్ కి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది వస్తుంది. అప్పుడు తను భీష్ముడు శ్రీకృష్ణుని తను స్తుతిస్తూ ఇంకా విముక్తిని తను పొందుతాడు. భీష్ముడు మరణించాడు. భీష్ముడు మరణించగానే తన తల్లి గంగాదేవి నది రూపంలో, తన ఒక గంగాదేవి అంటే తన గంగా నది కదా, సో ఆ నది రూపంలో తన కొడుకు మరణించాడని తను పైకి వచ్చిందనమాట. సో పైకి వచ్చి తన కొడుకు కోసం తను చాలానే బాధపడుతూ ఉందనమాట ఈ యొక్క గంగాదేవి. శ్రీకృష్ణుడు ఆమెని అప్పుడు ఓదార్చి పాండవులు ఇంకా అక్కడికి అవుతుంది. అయితే పాండవులంతా కూడా భీష్ముడి కోసం వాళ్ళు చందనపు చెక్కలన్నీ తెచ్చి తాతగారికి చితిని పేర్చడం అనేది అక్కడ చాలా ఘనంగా వైభవంగా అయితే వీళ్ళు అంత్యక్రియలు అనేవి జరిపించారు. ఆ తర్వాత వాళ్ళు గంగా నదిలోని వాళ్ళ యొక్క తల్లి ఒళ్ళోని వీళ్ళు తర్పణాలు అనేవి వదలడం కూడా ఇక్కడే జరుగుతుంది. దీంతో భీష్ముని యొక్క శకం అనేది ఇక్కడితో ముగుస్తుంది. ఈ యొక్క అనుశాసనిక పర్వం పూర్తయి తర్వాత మనకి అశ్వమేధ పర్వం అనేది మనకి ప్రారంభమవుతుంది.